హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి అన్న మాటలు పట్టించుకొని నువ్వు ఇలా బాధపడటం ఏం బాలేదురా అని అంటే కార్తీక్ బాధగా శౌర్యని చూస్తూ, అది నా ప్రాణం రా, అది అన్నదని కాదు నా బాధ. నేను ఐరా మనసులో నా మీద కొంచెం అంటే కొంచెం కూడా ఇష్టం ప్రేమ కలిగించలేకపోయానని నా మీద నాకే కోపంగా ఉంది, అంతే అని అంటాడు తడి చేరిన కళ్ళతో. శౌర్య కార్తీక్ భుజం మీద చేయి వేసి, రేయ్, నువ్వు ఇలా బాధగా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు. ఖుషికి నువ్వంటే ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం కూడా. కానీ అది ఖుషి గుర్తించలేకపోతోంది, అంతే. ఖుషి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది తాతయ్య అమ్మమ్మ నాకు మొత్తం చెప్పారు అని చెప్తే కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. శౌర్య పాకెట్లో నుంచి ఫోన్ తీసి ఒక ఫోటో ఓపెన్ చేసి కార్తీక్ ముందుంచితే కార్తీక్ ఆ ఫోటో చూసి ఫోన్ పక్కన పెట్టబోతూ అక్కడ ఉన్న అక్షరాల మీద చూపు నిలిపేస్తాడు. కొంచెం జూమ్ చేసి చూస్తే అందంగా రావణ్ ఖుషి అని రాసి ఉన్న పాదాలు తడుముతూ శౌర్య వైపు చూస్తాడు, కళ్ళలో చిన్న స్పార్క్తో. శౌర్య నవ్వుతూ, అదే ఖుషినే డ్రా చేసింది, తాతయ్య ఫోటో తీసి పంపించారు అని చెప్తే కార్తీక్ ఆ ఫోటో వైపు చూస్తాడు. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో ఒక బెంచ్ మీద కార్తీక్ కూర్చుని ఉంటే ఖుషి కార్తీక్ పక్కనే కూర్చొని కార్తీక్ గుండెల మీద తల పెట్టుకొని ఎదురుగా కింద గడ్డిలో ఉన్న కుందేలు పిల్లను చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఖుషి చుట్టూ ఒక చేతిని వేసి ఇంకో చేత్తో ఖుషి పాపకి ఎదురుగా ఉన్న కుందేలు పిల్లను చూస్తూ ఉన్న డ్రాయింగ్ అది. కార్తీక్ ఆ డ్రాయింగ్ చూస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న బాధ పూర్తిగా పోతుంది. ఖుషి పాప రాసిన రావణ్ ఖుషి అన్న పేర్లని తడుముతూ చిరునవ్వుతో డ్రాయింగ్ చూస్తూ ఉంటాడు. శౌర్య నవ్వుతూ, మరీ అంతలా చూడకరా, సైట్ వస్తుందేమో అని అంటే కార్తీక్ శౌర్యకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ డ్రాయింగ్ చూస్తూ ఉంటాడు హ్యాపీగా. శౌర్య నవ్వుతూ, ఇప్పటి వరకు ఊరికే బాధపడిపోయావు కదా, ఇంతలో ఎంత హ్యాపీగా నవ్వుతున్నావు, అప్పుడే అంత సంతోషపడకురా, అసలు విషయం, పెద్ద విషయం ఒకటి ఉంది అని చెప్తే కార్తీక్ అర్థం కానట్టు చూస్తాడు శౌర్య వైపు. శౌర్య నవ్వుతూ, అది ఖుషి నీ మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమని గుర్తించడం అని చెప్తే, అది ఇప్పుడప్పుడే జరిగేలా నాకు మాత్రం అనిపించటం లేదు, కాబట్టి కాస్త నీ సంతోషాన్ని అప్పటి వరకు కొంచెం హోల్డ్లో పెట్టుకో అని అంటాడు. కార్తీక్ శౌర్య మాటలకు కొంచెం డల్ అయినా మళ్ళీ వెంటనే చిరునవ్వుతో, పర్లేదు, నా బ్రెయిన్లెస్ బ్యూటీ కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఐరా నాతో కొంచెం సరదాగా ఉంటూ అల్లరి చేస్తూ తను ఎప్పటికీ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటే శౌర్య నవ్వుతూ, నీ ప్రేమ స్వచ్ఛమైంది బావా, ఖుషి తొందరలోనే నిన్ను అర్థం చేసుకుని నీకు తిరిగి ప్రేమను పంచుతుంది అని అంటాడు. కార్తీక్ చిరునవ్వుతో శౌర్య వైపు చూస్తూ, నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాన్రా అని అంటే ఇద్దరు అలా కొంచెం సేపు మాట్లాడుకొని బయటకు వస్తారు. హాల్లో కూర్చొని ఉన్న వజ్రం గారు, రాజేంద్ర గారు కార్తీక్ బాధగా లోపలికి వెళ్ళడం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే, కార్తీక్ మూడ్ శౌర్య చేంజ్ చేస్తాడులే అని అంటారు ఆనంది గారు అప్పుడే అక్కడికి వచ్చి. వేదు ఖుషి మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్ శౌర్య ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ స్టెప్స్ దిగుతూ కార్తీక్ ఖుషితో పడుతున్న పాటలు చెప్తూ ఉంటే శౌర్య గట్టిగా నవ్వుతాడు. శౌర్య నవ్వుకి అందరూ తల తిప్పి చూస్తే కార్తీక్ శౌర్య ఇద్దరు నవ్వుతూ రావడం చూసి రాజేంద్ర గారు, వజ్రం గారు, ఆనంది గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్ కిందకి వచ్చి ఆనంది గారి దగ్గర కింద కూర్చుని వడిలో తల పెట్టుకొని, ఎలా ఉన్నావత్తా అని అడిగితే ఆనంది గారు కార్తీక్ తల నిమురుతూ, బానే ఉన్నాను కార్తీక్, నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు. కార్తీక్ ఒకసారి ఖుషి వైపు చూసి ఆనంది గారి వైపు చూస్తూ, బాగున్నానత్తా, నా ఐరా నాతోనే ఉంది కదా అని అంటాడు చిరునవ్వుతో. వజ్రం గారు కార్తీక్ వైపు చూస్తూ, కృష్ణయ్య, ముందు అందరూ భోజనాలు చేద్దాం పదండి అని అంటే కార్తీక్ సరే అని పదండి అని అంటాడు. అప్పుడే ఆకాష్ ఎంట్రీ ఇవ్వడంతో శౌర్య ఆకాష్ వైపు చూస్తూ, హాయ్ ఆకాష్ అని పలకరిస్తే ఆకాష్ శౌర్యని అక్కడ చూసి, నువ్వేంటి బ్రో ఇక్కడ అని అడుగుతాడు కొంచెం ఆశ్చర్యంగా. శౌర్య ఆకాష్ పొట్టలో పంచిస్తూ, మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను బ్రో, అందుకే వచ్చేసా అని చెప్తే
ఆకాష్ పొట్ట పట్టుకొని, అబ్బా ఏంటి బ్రో ఎంత గట్టిగా కొట్టేశావు అని అంటాడు. శౌర్య ఆకాష్తో, చెప్పాను కదా బ్రో బాగా మిస్ అయ్యానని అని అంటే, ఆకాష్ శౌర్యని చూస్తూ, మనం రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం బ్రో, ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి రూమ్లోకి వెళ్తాడు. ఒక 10 నిమిషాలకు ఆకాష్ ఫ్రెష్ అయ్యి రావడంతో అందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే సర్వెంట్ అందరికీ వడ్డించి వెళ్తుంది. ఆనంది గారు కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ ఈరోజు నీకు నేను తినిపిస్తాను అని అంటూ అన్నం కలిపి ఒక ముద్ద నోటి దగ్గర పెట్టగానే ఖుషి పాప స్పీడ్గా పైకి లేచి ఆనంది గారి చేతులు ముద్ద తినేసి, నా రావణ్కి నేను పెడతాను నువ్వు తిను అని అంటూ కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టు అని అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో సరే అని ఖుషిని లిఫ్ట్ చేసి ఒక సైడ్కి టేబుల్ మీద కూర్చోబెడతాడు. ఖుషి అన్నం ముద్ద కలిపి కార్తీక్ నోటి దగ్గర పెడితే కార్తీక్ చిరునవ్వుతో ఖుషి పెడుతున్నది తింటాడు. ఖుషి తింటూ కార్తీక్కి తినిపిస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఖుషి కార్తీక్లను చూస్తూ తింటారు. కొంచెం సేపటికి అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటే ఖుషి పాప కార్తీక్ పక్కన కూర్చొని కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని వేళ్లతో ఆడుతూ ఉంటుంది. కార్తీక్ ఖుషిని ఒకసారి చూసి రాజేంద్ర గారి వైపు చూస్తూ, తాతయ్య ఆకాష్ వేదుల ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగితే వజ్రం గారు కార్తీక్ వైపు చూస్తూ, రేపొద్దున పంతుల గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను కృష్ణయ్య, 2 రోజుల్లో ఎప్పుడు ముహూర్తం బాగుంటే అప్పుడు చేద్దాం అని అంటారు. కార్తీక్ వజ్రం గారి వైపు చూస్తూ, నాకు ఒక 1 డే ముందు చెప్పండి అమ్మమ్మ, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని అంటాడు. ఆకాష్ కార్తీక్ వైపు చూస్తూ, బావా అరేంజ్మెంట్స్ ఏం వద్దు, సింపుల్గా ఇంట్లో చేద్దాం, మీ మధ్య ఇంకెవ్వరు వద్దు అని అంటే కార్తీక్ రాజేంద్ర గారి వైపు చూస్తాడు. రాజేంద్ర గారు కార్తీక్ని చూస్తూ, మీ ఇష్టం కృష్ణ, మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలాగే చేయండి అని అంటారు కొంచెం బాధగా, లేని కొడుకు కోడల్ని గుర్తు చేసుకుంటూ. వజ్రం గారు కూడా బాధగా కార్తీక్ వైపు చూస్తూ, మీ అత్త మామ ఉండుంటే బాగుండేది కృష్ణయ్య అని అంటారు. ఆకాష్ రాజేంద్ర గారు వజ్రం గారి వైపు చూస్తూ, నానమ్మ తాతయ్య, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నన్ను మీరే పెంచారు, ఎప్పుడు అమ్మ నాన్న లేరు అనే లోటు తెలియకుండా పెంచారు, ఇప్పుడెందుకు బాధపడుతున్నారు, నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు, వాళ్ళు పైనుంచి ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు, మీరు ఇలా బాధపడుతూ ఉంటే మాకు కూడా బాధగా ఉంటుంది అని అంటాడు. రాజేంద్ర గారు వజ్రం గారు చిన్న స్మైల్ ఇస్తే ఖుషి పాప అక్కడ జరుగుతున్న డిస్కషన్ వింటూ ఏదో డౌట్ వచ్చి కార్తీక్ వైపు చూస్తూ, మనకి ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా రావణ్ అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, పెళ్ళైపోయాక ఇంకా ఎంగేజ్మెంట్ ఎందుకు ఖుషి అంటే ఖుషి పాప కార్తీక్ని మూతి ముడిచి చూస్తూ, నేను మీ మీద అలిగాను, మనకి ఎంగేజ్మెంట్ కావాల్సిందే అని అంటూ గోల చేస్తే కార్తీక్ తన వేలుకున్న రింగ్ తీసి ఖుషి చేతిని చేతిలోకి తీసుకొని కళ్ళలోకి చూస్తూ ఖుషి వేలుకు పెట్టి, ఇప్పుడు మనకు కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది, హ్యాపీనా అని అడిగితే ఖుషి కార్తీక్తో, అయ్యో రావణ్ మీకేం తెలీదు, ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరు రింగ్స్ మార్చుకోవాలి, ఒక్కరు కాదు అని ఖుషి చేతికి ఉన్న రింగ్ తీసి కార్తీక్ వేలికి పెడుతుంది. కార్తీక్ వైపు చూస్తూ, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అంటుంది నవ్వుతూ సంతోషంగా. కార్తీక్ చిరునవ్వుతో ఖుషి సంతోషాన్ని చూస్తూ ఉంటాడు. అందరూ మాట్లాడుకుంటుంటే ఖుషికి నిద్ర ముంచు వచ్చేయడంతో అలాగే కార్తీక్ భుజం మీద తల పెట్టుకుని నిద్రలోకి జారుకుంటుంది. కార్తీక్ ఖుషిని చూసి అందరికీ గుడ్ నైట్ చెప్పి ఖుషి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా 2 చేతుల్లోకి తీసుకుని పైన రూమ్లోకి నడుస్తాడు. శౌర్య ఆకాష్ వేదు కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తే వజ్రం గారు ఆనంది గారి వైపు చూస్తూ, అను ఖుషికి అన్ని విషయాలు చెప్పు, కార్తీక్తో ఎలా ఉండాలి అని, భర్తకి ఎలా ఉంటే నచ్చుతుంది అని రంగిని అడుగుతోంది, ఒకసారి నువ్వు అమ్మాయితో మాట్లాడు, వీళ్ళిద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించాలి, ఇంకా కార్యం కూడా జరిపించాలి అని అంటారు. ఆనంది గారు ఆలోచిస్తూ, మీ ఇష్టం అత్తయ్య, నేను ఒకసారి ఖుషితో మాట్లాడతాను అని చెప్తే రాజేంద్ర గారు ఆలోచిస్తూ, వజ్రం ఇవన్నీ ఇప్పుడు ఎందుకే, అమ్మాయికి ఇవన్నీ తెలియవు, కొన్ని రోజులు ఆగండి, అలాగే ఒకసారి కృష్ణని అడుగు, అప్పుడు ఆలోచించండి అని అంటారు. వజ్రం గారు రాజేంద్ర గారితో, లేదండి ఇప్పటికే ఆలస్యమైంది,
మొదటి రాత్రి అనేది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఆ బంధం ఏర్పడితే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ఈ దూరాలు కరిగిపోతాయి. ఈ విషయం గురించి ఎవ్వరిని అడిగేది లేదు. రేపు పంతులు గారిని కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాం అని అంటే రాజేంద్ర గారు వజ్రం గారిని ఏమి అనలేక, ఏం మాట్లాడలేక మీ ఇష్టం అని రూమ్లోకి వెళ్తే వజ్రం గారు ఆనంది గారు కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. కార్తీక్ ఖుషిని రూమ్లోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ ఉండడంతో చేసుకుంటూ ఉంటాడు. ఖుషి పక్కన కూర్చొని కొంచెం సేపటికి వర్క్ కంప్లీట్ చేసి ఒకసారి ప్రతాప్ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే హాల్లో ప్రతాప్, రాజేష్, అవినాష్ కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ప్రతాప్ రాజేష్ వైపు చూస్తూ, నువ్వు అజయ్ కృష్ణ చెల్లికి పెళ్ళైందని చెప్పావు, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుందని రాజేంద్ర గారు వాళ్ళు వచ్చి చెప్పారు అని వాళ్ళు చెప్పింది మొత్తం చెప్తాడు. ఫీల్ అయితే అవినాష్కి అజయ్ కృష్ణ చెల్లితో పెళ్లి అయ్యేలా చూడండి. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ ఆకాష్ని తప్పిస్తే ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయితో పెళ్లి జరిగేలా చేయొచ్చు అని చెప్తే రాజేష్ ఆలోచిస్తూ, ఆ ఆకాష్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఎలా తప్పిస్తాం అని అంటాడు. ప్రతాప్ నవ్వుతూ, ఫుల్ సెక్యూరిటీ ఉండే సీఎంనే తప్పించి నేను సీఎం అవ్వలేదా, ఇంకా ఆ ఆకాష్కు ఉండే సెక్యూరిటీ ఒక లెక్క అని అంటాడు. రాజేష్ కూడా నవ్వుతూ, అది కరెక్టే కదా, సరే 2 రోజుల్లో ప్లాన్ చేద్దాం, ఎంగేజ్మెంట్ కూడా కాకుండానే తప్పిద్దాం అని అంటే అక్కడ జరుగుతున్న డిస్కషన్తో సంబంధం లేదు అన్నట్టు అవినాష్ తన గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉంటాడు. అవినాష్ రాజేష్ వైపు చూస్తూ, డాడ్ నేను వెళ్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిటింగ్ అని వాళ్ళు చెప్పేది వినకుండా వెళ్ళిపోతే ప్రతాప్ రాజేష్తో, మొత్తం జాగ్రత్తగా ప్లాన్ చేయి, మిస్ అయిందో మనం ఉండం అని అంటాడు. అదంతా చూస్తున్నా కార్తీక్ కోపంగా పిడికిలు బిగించి వెంటనే పర్సనల్ ఫోన్ తీసి ఒకరికి కాల్ చేస్తాడు. అటువైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి హలో అని కూడా అనకముందే కార్తీక్ సీరియస్ గా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ ప్రతాప్ కనీసం నీళ్లు తాగే టైం కూడా లేకుండా 4 రోజులు టెన్షన్తో పరుగులు పెట్టాలి అని కాల్ కట్ చేసి ఎంతకి తన కోపం కంట్రోల్ కాకపోవడంతో పిడికిలు బిగించి వాళ్ళకి గట్టిగా పనిచేస్తాడు. ఆ సౌండ్కి ఖుషి పాప కొంచెం కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకుంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు. ముద్దుగా ముడుచుకొని చిన్న పిల్లల నోరు తెరుచుకొని ఉన్న ఖుషిని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం, బాధ మొత్తం పోయి చిన్న నవ్వుతో ఖుషి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి నుదుటి మీద పడుతున్న జుట్టుని సరిచేసి అలాగే ఖుషి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఖుషి పాప నిద్రలోనే కార్తీక్ ఒడిలోకి చేరిపోతే కార్తీక్ నవ్వుకుంటూ ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా దూరం జరిపి అతను పడుకొని ఖుషిని తన గుండెల మీదకి చేర్చుకొని ఖుషిని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. రూమ్లోకి వెళ్ళిన శౌర్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏంటి సీసీ ఫుటేజ్ చూస్తే కార్తీక్ చూసిన ఫుటేజ్ని చూస్తూ పిడికిలు బిగించి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ డిస్కషన్ మొత్తం అయిపోయి రాజేష్ వెళ్ళిపోగానే శౌర్య ఫోన్ తీసి ప్రైవేట్ నెంబర్ నుంచి ప్రతాప్కి మెసేజ్ చేస్తాడు. రాజేష్ వెళ్ళగానే రిలాక్స్గా సోఫాలో వెనక్కి వాలి కూర్చొని కళ్ళు మూసుకుని ఉన్న ప్రతాప్ ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తాడు. ప్రతాప్ ఆ మెసేజ్ చూసి భయపడుతూ, ఇది నిజమే కదా, నేనెలా అజయ్ కృష్ణ గురించి మర్చిపోయాను, మామూలుగా ఎంత సౌమ్యంగా ఉంటాడో అతని ఫ్యామిలీ జోలికి వెళ్తే రుద్రుల్లా మారిపోతాడు అని ఆలోచిస్తూ ఉంటే ప్రతాప్ టెన్షన్ ని చూస్తూ సౌర్య నవ్వుకుంటూ ఇంకో మెసేజ్ చేస్తాడు. మళ్ళీ వచ్చిన మెసేజ్ ప్రతాప్ ఓపెన్ చేసి చూస్తే, ఏంటి ఊహకే భయపడి చెమటలు పట్టే నీకు ఎందుకు ఈ ప్లాన్స్ అన్ని, ఇంకా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా నీ అల్లుడి కార్తీక్ ఈ విషయం తెలిస్తే నీకుంటుంది చూసుకో, ఉంటా మరి, బాయ్, టెన్షన్తో నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చో అని ఉంటుంది. ప్రతాప్ కంగారులో ఆలోచిస్తూ వెంటనే రాజేష్కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఫస్ట్ రాజేష్ భయపడినా మళ్ళీ వెంటనే ఆ అజయ్ కృష్ణ అంత ఎంక్వైరీ చేయలే, అయినా మనం యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాం కదా, కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు అని ధైర్యం చెప్తే ప్రతాప్ కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే అని కాల్ కట్ చేస్తాడు. ప్రతాప్ ఆలోచనలో పడతాడు. ఆ కార్తీక్ గాడికి ఇంకా వీడు ఎవడో కూడా తెలీదు,
ఇక వీడికి నా గురించి ఎలా తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళ మనుషులున్నట్టు ఏమీ అనిపించలేదు. సీసీ కెమెరాలు కూడా లేవు అని చుట్టూ చూస్తూ ఉంటే ఎక్కడ కనిపించకపోవడంతో మరి ఎలా వీళ్ళకి నా విషయాలన్నీ తెలుస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతకీ అర్థం కాక ఆలోచనలతో తలనొప్పిగా అనిపించడంతో అను కాఫీ అని అరుస్తాడు. ఒక 10 నిమిషాలైనా ఆనందిగా రాకపోవడంతో దీనికి నేనంటే భయం లేకుండా పోతుంది అని సీరియస్ గా పైకి వెళ్తూ ఉంటే మళ్ళీ మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో ఫోన్ చేతిలో ఉండడంతో ఓపెన్ చేసి చూస్తాడు. ప్రతాప్ ని చూస్తూనే ఉన్న శౌర్య మెసేజ్ చేస్తాడు. ఇంట్లో ఎక్కడున్నారు ఆనంది గారు? తామరే అజయ్ కృష్ణ ఇంటికి పంపించారు కదా కొడుకుతో పాటు. ఎక్కడ మీ విషయాలు తెలిసిపోతాయో అని. అయినా ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ? మహా అయితే ఒక వారం ఉంటాడు. తర్వాత నీ ఇంట్లోనే కదా ఉంటాడు. నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పలేవు. చెప్తే డౌట్ వస్తుంది కదా. అయినా కన్న కొడుకుని దత్తత తీసుకున్న గొప్పోడివి, మహాత్ముడివి నువ్వు. తల్లిని చంపి బిడ్డని దత్తత తీసుకున్న గొప్ప మనసు నీది. ఈ విషయం నీ కొడుక్కి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో మరి. సర్లే, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాంలే. ముందు వెళ్ళి కాఫీ కలుపుకొని తాగు. తలనొప్పితో నువ్వు పోతే నాకు ఆ కార్తీక్కి విసిగించడానికి నువ్వు లేకపోతే బొత్తిగా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ రెండు ఉండవు అని ఉంటుంది. ప్రతాప్ విసుగ్గా తలపట్టుకొని అసలు ఎవడు వీడు? ఆ కార్తీక్ గాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. వీడు అసలు ఎవడో కూడా తెలియదు అని అనుకుంటూ తలనొప్పి ఎక్కువ అవుతూ ఉండడంతో సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోవడంతో తప్పక కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తాగుతాడు. ఇంకా తగ్గని తలనొప్పికి రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు. ఇంకోవైపు రియా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. బాగా డీప్ స్లీప్ లో ఉన్న రియా ఫోన్ రింగ్ సౌండ్ కి ఉలిక్కిపడి లేచి ఫోన్ తీసి చూస్తే అది ప్రైవేట్ నెంబర్ నుంచి వస్తూ ఉండడంతో కంగారుగా భయపడుతూ లాస్ట్ రింగ్ కి కాల్ అటెండ్ చేసి హలో అని అంటుంది భయంగా. అటువైపు నుంచి ఏంటి బేబీ, ప్రశాంతంగా పడుకున్నట్టున్నావు? నువ్వు అంత ప్రశాంతంగా పడుకుంటే నాకెలా నిద్ర పడుతుంది చెప్పు? ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని అని అడుగుతాడు బేస్ వాయిస్ లో. రియా భయంగా సార్, అది నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్. మీరు చెప్పినట్టు డాడీ వాళ్ళని బెదిరిస్తూనే ఉన్నాను అని అంటే అటువైపు నుంచి గుడ్ బేబీ, ఇలానే నేను చెప్పినట్టు చేస్తూ ఉండు. అది నీకే మంచిది. సర్లే, ఇంకా పడుకో. ఇప్పుడు నాకు పీస్ఫుల్గా నిద్ర పడుతుంది. గుర్తు పెట్టుకో, నేను చెప్పిన టైంలోపు ఆ అజయ్ కృష్ణని నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే అని అంటూ నువ్వు చేస్తావులే, అంతకంటే నీకు ఇంకో ఆప్షన్ లేదు కదా. బాయ్ బేబీ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని కాల్ కట్ చేస్తాడు. రియా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ నిద్రకి దూరమైతే అటువైపు ఫోన్ చేసిన వ్యక్తి హాయిగా నిద్రపోతాడు. ఇంతకీ రియాని బెదిరిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ప్రతాప్ వాళ్ళు అనుకున్నట్టు ఆకాష్పై ఏదైనా ప్లాన్ చేస్తారా? ఆనంది గారు ఖుషికి భర్తని ఎలా చూసుకోవాలి అని అర్థమయ్యేలా చేయగలుగుతారా? ఖుషి కార్తీక్ ని ఈ ఫస్ట్ నైట్ ఒక్కటి చేస్తుందా, లేక ఖుషికి కార్తీక్ పై ఉన్న ఒపీనియన్ అలానే ఉంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.